అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నోరు ఊరించే బగారా రైస్ విత్ చికెన్ కుర్మా. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దాదాపు ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని చూసి నేర్చుకొని చేయండి, ఓకేనా. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో పట్ట, లవంగ, ఇలాచి అంటే ఏలక్కాయ ఓకే వేసి అందులో ఆయిల్ కూడా వేయాలి. ఓకే వేసి బాగా దోరగా లైట్గా వేయించాలి, ఓకేనా. వేయించిన తర్వాత ఎర్రగడ్డ, ఆనియన్స్, నేనైతే ఒక కేజీ బగారా రైస్ వండుతున్నాము. సో అందుకోసం మీకు ఎంత కావాలో దాన్ని పట్టే ఎర్రగడ్డ, అన్ని ఐటమ్స్ ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు లేదు, పుదీనా, ఓకేనా, అన్నీ తీసుకోండి. నేనైతే 1 కేజీ బగారా రైస్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసుకున్నామో టమాటాలు. మీరు అంత సన్నగానే కట్ చేసుకోండి. ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా, అంటే పెద్ద కాకుండా కొంచెం చిన్న పీసెస్గానే కట్ చేసుకోండి. ఆ తర్వాత కడాయిలో లైట్ బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. ఓకే అది కూడా లైట్గా దోరగా వేయించండి. వేయించిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోండి, ఓకేనా. బాగా కలపండి. ఇది బగారా రైస్ నార్మల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ బాగుంటుంది, ఓకే. కానీ అందరూ ఒక స్టైల్లో చేస్తే మేమైతే వేరే స్టైల్లో చేసాం. ఇందులో ఒక సీక్రెట్ రెసిపీ కూడా ఉంది. నేను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు లాస్ట్లో తెలుస్తుంది, ఓకేనా. టమోటాలు వేసేస్తున్నారు చూడండి. అన్ని టమోటాలు వేసేసుకోవాలి, ఓకే. వేసేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత అది బాగా మగ్గాలి, సాఫ్ట్గా అవ్వాలి, ఓకేనా. సాఫ్ట్గా గుజ్జుగా అలా అవ్వాలి, ఓకేనా. అంతవరకు మీరు ప్లేట్ మూసి పెట్టేయండి. ఈజీ రెసిపీ అండి, ఈజీగానే చేసేయచ్చు, ఓకేనా. ఉప్పు వేసుకోండి. మ్యాక్సిమం ఉప్పు తక్కువ కాకూడదు, అలా అని ఎక్కువ కాకూడదు, మీడియంగా చూసి వేసుకోండి, ఓకేనా. 1 కేజీ బిర్యానీకి మీకు ఎంత కావాలో ఒక చేతిలో తీసుకునైనా చూడండి ఎంత కావాలో, మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే. సో బాగా మగ్గాయి, చూస్తున్నారు, బాగా మగ్గాయి, ఓకేనా. ఎలా కలుపుతున్నారో అలాగే కలుపుకోండి. చూడండి, ఈ వీడియోలో నేను చెప్పడంలో ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా క్లియర్గా చెప్పాలని నేను ట్రై చేస్తాను. ఒకవేళ ఇది సరిగ్గా చెప్పలేదు మీరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో అయినా మంచిగా చెప్తాను, ఓకేనా. ఒక 2 లీటర్స్ వాటర్ వేసుకున్నాం, ఓకేనా. 2 లీటర్స్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి అవి బాగా ఉడకాలి, అంటే వాటర్ బాగా బాయిల్డ్ అవ్వాలి, ఓకేనా. బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ బియ్యం మేము కడిగి పెట్టుకుని ఉన్నాం. 1 కేజీ బియ్యం, నేను ఫస్ట్లోనే చెప్పాను కదా 1 కేజీ బియ్యంతోనే ఈ బగారా రైస్ చేస్తున్నామని. అంత బియ్యం మొత్తం కలిపి అందులోనే వేసేయాలి. వాటర్ ఉంది కదా అందులోనే వేసేయాలి. సూపర్ టేస్ట్గా, ఈజీగా చూసి చేసేయచ్చండి, ఓకేనా. అంత ఈజీగా ఉంటుంది రెసిపీ మాత్రం. వేసేసిన తర్వాత ఏముందండి, ఒక క్లాత్ పెట్టి ప్లేట్ మూసేయండి. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా బాగా నీట్గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. నోరు ఊరిస్తున్న బగారా రైస్. ఇది చికెన్ కుర్మా చూపించాలి ఈ వీడియోలోనే, కానీ నేను అంత లెంతీ వీడియో ఎందుకని చూపించలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్